కాపాడుకుందాం కాశీనాయన క్షేత్రాన్ని, కాపాడుకుందాం కాశీనాయన క్షేత్రాన్ని. ఇది ఎంతో మంది ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో కాశీనాయన అంటే తెలియనటువంటి గ్రామం ఉండదు. ఇట్లా ఇది ఇంత గ్రామాలలో చొచ్చుకుపోయినటువంటి కాశీనాయనకి సంబంధించినటువంటి భక్తుల మనోభావాల్ని మీకు ఏ మాత్రం కూడా పట్టలేదని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల మనం భక్తుల ఐక్యతతో ఈ కాశీనాయన క్షేత్రాన్ని, జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకోవాలి. ఈ చుట్టుపక్కల అన్నార్తుల ఆకలి తీర్చి 24 గంటలు మీ రాజకీయ పార్టీ ఏ రకమైనటువంటి మద్దతు లేకుండా మీ ప్రభుత్వాలు మద్దతు ఈ కాశీనాయన మండలం వాళ్ళు ఢిల్లీకి పోయినారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయినారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయారు, గతంలో రామచంద్రారెడ్డి దగ్గరికి పోయారు, జగన్ దగ్గరికి పోయారు. ఏం పని కాలే, ఎట్లుండే సమస్య అట్లే ఉంది కదా. రాజకీయ నాయకులు మన హిందువులను పిచ్చి కుక్కల్లాగా వాడుకుంటున్నారు. పిచ్చి కుక్కల్లాగా, ఈ మాట తప్పు కావచ్చు కానీ వాడక తప్పదు, అంత ఆవేదనతో కూడుకున్నది. మనం లెక్కుందే వాళ్ళకు ఇంత చేసి మనం ఇంత వీళ్ళ కోసం కృషి చేసి కదా ఈరోజు మన కాశీనాయన క్షేత్రానికి ఈ దుర్గతి పట్టడం. ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మేము ఏ పార్టీ లేదు, ఎప్పుడు నా జీవితంలో నేను ఏ పార్టీకి ఓటేయండి అని చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పను. కానీ హిందూ ధర్మానికి ఎవడన్యాయం చేసినా వాని మీద అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. కనుక ఈరోజు కాశీనాయన క్షేత్రం చేస్తున్నటువంటి, నిన్నే నేను వీడియో పెట్టాను, కురుక్షేత్రం చేస్తామని చెప్పాం, మరో కురుక్షేత్ర పోరాటం చేస్తామని చెప్పాం. ఇది మాటలు కాదు, ఆచరణలో కూడా చేసి చూపిస్తాం. రాయలసీమ పౌరుషం ఎటుపోయిందని నేను అడుగుతున్నా. ఏమైపోయింది మన పౌరుషం? సేవ చచ్చిపోయిందా? కాబట్టి ఇది రాయలసీమకు సంబంధించిన విషయం కాదు. రాయలసీమ అంటేనే పౌరుషం అంటారు కదా. ఈరోజు మన క్షేత్రంలో ఒక చట్టం వచ్చి ధ్వంసం చేస్తూ